భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ క్రెడిట్ మాదంటే మాది అని ఇటు అధికార టీడీపీ అండ్ అటు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదంటే మాది అంటూ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో యాక్చువల్గా ఎవరి హయాంలో ఏం జరిగింది అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 14-19 మధ్యలో మొదట దానికోసం 15,000 ఎకరాలు అనుకున్నారు ఆలోచన. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. సరే, దాన్ని 5,000 ఎకరాలు కుదించుకుంటూ వచ్చారు. 5,000 ఎకరాలు సేకరిస్తే చాలని. నష్టపరిహారం ఎకరాకు 12.5 లక్షలు అనుకున్నారు. అండ్ డీ పట్టా భూములను మినహాయించారు. సో వాళ్ళ ప్రపోజల్ ఫస్ట్. సో దీని మీద రైతులు హైకోర్టుకి వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఈ తతంగం జరుగుతూ ఉండగానే 2019 ఎలక్షన్స్ వచ్చాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దీనికి 5,000 ఎకరాలు కూడా అవసరం లేదు అని చెప్పి 3,000 ఎకరాల కంటే తక్కువగానే కుదించి అండ్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న పిటిషన్లు పరిష్కరింపబడాలి అంటే డీ పట్టా భూములకి నష్టపరిహారం ఇస్తా అన్నారు. అండ్ మిగిలిన భూములకు కూడా 28 లక్షల నుంచి 36 లక్షల మధ్యలో ఎకరాకు నష్టపరిహారం ఇస్తానని చెప్పి రైతులతో వాళ్ళను ఒప్పించారు. సో హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ఉన్న ఆ పిటిషన్లన్నీ వీళ్ళు వెనక్కి తీసుకున్నారు. అవన్నీ పరిష్కరింపబడ్డాయి. డీ పట్టా భూములకు కూడా డబ్బులు ఇస్తామన్నారు, ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ తోటి సపరేట్గా 2 కాలనీసే కట్టారు. అంటే భూసేకరణలో ఉన్న ఇబ్బందులు వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి నిర్వాసితులకు కాలనీలు కట్టి అవి నిర్మించేసి ఆ తర్వాత అనుమతులు కావాలి కదా, వివిధ సందర్భాల్లో వరుసపెట్టి ఢిల్లీలకు వెళ్ళి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేసి అనుమతులు కూడా తీసుకొని వచ్చేసి 2023లో ఇవన్నీ అయిపోయిన తర్వాత శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ మొదలెట్టాలి. ఇప్పుడు శంషాబాద్ లాంటి పెద్ద ఎయిర్పోర్టే 33 నెలల్లో పూర్తి అయింది. ఎప్పుడు 19-20 ఏళ్ల కిందట. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సిస్టమ్ అడ్వాన్స్ అయింది, చాలా ఉంటాయి కదా. మరి ఇప్పుడు 2 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు, అది టార్గెట్. సో అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి హయాంలో జిఎంఆర్ పనులు మొదలెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ఆ పనులు కొనసాగినాయి. అండ్ మధ్యలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మూర్తి నాయుడు గారే ఉన్నారు కాబట్టి, అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి పదే ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి పనులు ఎట్లా జరుగుతున్నాయో చూసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా అది జిఎంఆర్ ప్రైవేట్ సంస్థ. వాళ్ళకు భూమి ఇచ్చేసిన తర్వాత, వాళ్ళకి ఏమీ ఇబ్బందులు లేకుండా ఉన్న తర్వాత, వాళ్ళకి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటే మనకు అంత ఫాస్ట్గా డబ్బులు వస్తాయని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థ భావిస్తుంది. సో కీలకమేంటి? భూమి సమీకరణ, నిర్వాసితులకు న్యాయం చేయడం, అన్ని అనుమతులు తీసుకొని రావడం, ఇది కీలకం. అది ఎవరు పూర్తి చేశారా అన్నది ఎవరికి వాళ్ళు నిజాయితీగా విశ్లేషించుకుంటే తెలుస్తుంది. నిజాయితీగా ఆలోచిస్తే కట్టడం అంటారా, స్టార్ట్ అయిపోయింది. ఇలా ప్రభుత్వం రాగానే అది ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే కంటిన్యూ అయింది. జిఎంఆర్ వాళ్ళు కట్టింది. వాళ్ళు వీళ్ళంత త్వరగా కట్టుకుంటే వాళ్ళకే డబ్బులు వస్తాయి. అన్ని క్లియరెన్స్లు ఉన్నప్పుడు వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది? సో ఇది మా క్రెడిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ చెప్పుకోవచ్చు. అసలు అన్ని అనుమతులు తీసుకొని వచ్చి, అన్ని పర్మిషన్లు తీసుకొని వచ్చి, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి, వాళ్ళ కాలనీలు కట్టి అంతా చేసింది మేం కదా అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకుంటే ఎస్, వాళ్ళకు కూడా రైట్ ఉంటుంది. జనం కూడా అండ్ ఆ ఏరియా ప్రజలకు తెలుసులేండి ఎప్పుడు ఎవరి హయాంలో ఎక్కువ మేలు జరిగింది, ఎవరి హయాంలో ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళింది అని. సరే, రాజకీయంగా క్రెడిట్ ఓన్ చేసుకునే ప్రయత్నాలు అంటారా, ప్రతి అంశం మీద ఉంటుంది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టే కొందరు ఓన్ చేసుకుంటూ ఉంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు, ఫినిష్ చేసి ప్రారంభించింది కూడా ఆయనే. అదే విషయం భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమం మీద జిఎంఆర్ సంస్థ మల్లికార్జునరావు గారు ఏమన్నారు? నా అదృష్టము, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర గారి చేతుల మీద శంకుస్థాపన అయింది, ఆయన చేతులుగా ప్రారంభోత్సవం అయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళు ఉన్నప్పుడే, అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళ నాయకులతో కలిసి రాజశేఖర రెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా ప్రారంభమైంది. సో ప్రారంభోత్సవం కూడా ఆయన చేతులుగానే పూర్తి అయ్యి స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఆ రోజు ఆయన మాట్లాడారు అదే వేదిక మీదని. సో అంత క్లియరెన్స్లు ఎవరు ఇచ్చారు, అనుమతులు ఎవరు తెచ్చారు, భూములకు డబ్బులు ఎవరు ఇచ్చారు, నిర్వాసితులకు పునరావాసం ఎవరు కల్పించారు, ఇవే అత్యంత కీలకం.